వెల్కమ్ టు అనుష కుకింగ్ ఛానల్. ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని కొత్త వీడియోస్ కోసం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోతుంది పప్పు. నార్మల్ పప్పు ఇది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం నేను ఈ రెసిపీ అనేది పెట్టాను. మీరు ఎలా పప్పుని చేస్తున్నారో నాకు కామెంట్ రూపంలో తెలపండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక కప్పు కందిపప్పు, 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, కొత్తిమీర, కరివేపాకు, కారము, ఉప్పు, పసుపు సరిపడా, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, తెల్లగడ్డ, కరివేపాకు, ఇవి తాలింపుకి. ఇప్పుడు ఉల్లిపాయలు తోసి పెట్టుకోండి ముక్కలు ముక్కలుగా. టమాటాతో అట్లా ముక్కలు తోసి పెట్టుకోండి చిన్న చిన్న ముక్కలుగా. నేను హెయిర్ కోసం ఒక టిప్ చెప్తా అన్నాను కదా, చెప్తాను, చూస్తూ ఉండండి వీడియో. ఆ టిప్ మీకు తెలుస్తుంది. అది నాకైతే బాగా యూస్ అయింది జుట్టు ఎదగడానికి. అంటే ఒక్కొక్క ఒంటి తీరని బట్టి కదా, నాకైతే బాగా ఉపయోగపడింది. మీకు కూడా ఉపయోగపడుతుందని ఆ టిప్ చెప్తున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చితో అలా తోసి పెట్టుకోవాలి, కొత్తిమీరతో అలా తోసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ దాన్ని బాండిల్ దాన్ని తీసుకొని, గిన్నె దాన్ని తీసుకొని దాంట్లో ఒక కప్పు పప్పుని, కందిపప్పుని తీసుకొని తరుగుతున్నాను. ఆ తరిగిన నీళ్ళు నేను పడేయను. ఏం చేస్తానో చూడండి. ఆ తరిగిన నీళ్ళను దీనిలో తీసి పెట్టుకున్నాను. 2 సార్లు తరిగాను నేను. అయితే మళ్ళీ దానిలో నీళ్లు పోసి దాంట్లో ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, టమాటాలు, పచ్చిమిరపకాయలు వేయాలి. దాంట్లో ఉప్పు, కారం కూడా వేసుకోవాలి. ఉప్పు సరిపోయినంత చూసుకొని, ఉప్పు ముందు కొంచెం వేసుకొని దాని తర్వాత సరిపోయి మళ్ళీ కారంతో నేను 2 స్పూన్లు వేసాను. పసుపు వేసి అది పక్కన పెట్టున్నాను. ఇప్పుడు నేను తీసి పెట్టాను కదా ఆ పప్పు తరిగిన నీళ్ళు, దాంట్లోనే బియ్యపు నీళ్ళు కూడా వేసి దాంట్లో కరివేపాకు, ఉల్లిపాయ, మళ్ళీ మందార పూలు, మందార ఆకులు, ఒక దుడ్డు వైట్ సోన, తలబంద వేసి మిర్చి పట్టి దాన్ని వడదట్టుకొని దాంట్లో 2 షాంపులు దలుపుకొని పోసుకోవాలి. వారానికి ఒకసారి ఇట్లా చేస్తే జుట్టు పెరుగుతుంది, ఆ రావటం ద్వారా తగ్గుతుంది. నాకైతే బాగా యూస్ అయ్యింది. మీకు నచ్చితే ట్రై చేయండి. ఇప్పుడు ఆ పప్పును మనం తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అది మూత పెట్టేసి, కుక్కర్ మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అది బాగా ఉడికిపోయి 3 విజిల్స్ వచ్చిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకోండి. అంత లోపల చింతపండుని నానబెట్టుకుందాం. ఆ పప్పు బాగా ఆడిపోవాలి. ఆ వేదంతా పోయిన తర్వాత మూత తీసేయాలి. మూత తీసేసి దానిలో ఉన్న నీళ్ళన్నీ ఒక గిన్నెలో పోస్తున్నాను.
ఇప్పుడు పప్పుని రుబ్బుతున్నాను. ఆ నీళ్ళు ఉంటే చైనా రుబ్బడానికి వీలు కాదు కాబట్టి తీసేసాను. అలా రుబ్బి మళ్ళీ నేను తీసి పెట్టుకున్న నీళ్ళని పప్పులో నీళ్ళు, ఆ నీళ్ళని మళ్ళీ దానిలో పోసేస్తున్నాను. ఇంత నీళ్ళు అవసరమైతే పోస్తుంది. నాకు సరిపోయేటప్పుడు నేను పోయలేదు. ఉప్పు కారం ఇప్పుడే చూస్తోంది. చింతపండుని కలిపి పిచ్చేసి దాంట్లో పోసేయాలి. ఇప్పుడే ఉప్పు కారం చూస్తోంది. సరిపోతే వేస్తోంది. ఇప్పుడు స్టవ్ పైన తాలింపు కోసం ఒక బాండిల్ పెట్టుకొని నూనె పోసి దాంట్లో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ఒక ఎండుమిర్చి అన్నీ వేయాలి. వేసి అది బాగా వేదనేయాలి. అవి బాగా ఏదేమైతే ఉండాలి. అవి గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత తింపెట్టుకోవాలి. అది గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని ఆ పప్పు ఉంది కదా, ఆ పప్పులోకి మనం ఇదంతా తాలింపు అంతా వేసేసుకోవాలి. వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని బాగా ఉడకనియాలి. బాగా పొంగులు రావాలి. అట్లా పొందాలి. బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గర నుండి బాగా ఉడికిస్తుంది. బాగా ఉడికితే పప్పు అనేది పాడవదు, లేకపోతే పాడైపోతుంది. కాబట్టి అంతే, ఎంతో రుచికరమైన పప్పు ఇట్లా చేయండి. మీకు నచ్చితే కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీరు ఎలా పప్పు చేస్తారో నాకు తెలియచేయండి.